రాష్ట్రంలో తొలి రోజు సన్నబియ్యం పంపిణీ సక్సెస్ఫుల్ గా కొనసాగింది. 91 లక్షల రేషన్ కార్డులకు గాను 2,85,00,000 మంది లబ్ధిదారులున్నారు. ఇప్పుడు వాళ్ళందరూ సన్నబియ్యం పొందుతున్నారు. ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున సన్నబియ్యం ఇస్తున్నారు. సన్నబియ్యం పంపిణీపై ప్రజలు, లబ్ధిదారులు, కాంగ్రెస్ నేతలు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని అన్ని రేషన్ షాపుల్లో తొలి రోజు సన్నబియ్యం పంపిణీ ఒక పండుగలా సాగింది. జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు సన్నబియ్యం పంపిణీని ప్రారంభించారు. సన్నబియ్యం పథకం నిరుపేదల ఆత్మగౌరవం అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఈ పథకం దేశ చరిత్రలో నిలిచిపోతుందన్నారు. పేదలు కూడా సన్నబియ్యం తినాలని ప్రభుత్వం ఈ పథకాన్ని తెచ్చిందన్నారు. గత ప్రభుత్వం 10 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 20 లక్షల మంది పేర్లను రేషన్ కార్డుల్లో చేర్చిందన్నారు. నల్గొండ జిల్లా కనగల్ మండలం జి ఎడవల్లిలో సన్నబియ్యం పంపిణీ ప్రారంభించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సన్నబియ్యం అనేది చరిత్రలో నిలిచిపోయే ఈ ఒక కార్యక్రమం. ఇవాళ మీరెవరు బియ్యం అనుకోకుండా మీరు మంచిగా ఎవరికి అమ్మకుండా తినే ఒక చారిత్రమైన అదొక పథకం కాదు. అది ప్రభుత్వ పథకం కాదు. అది నిరుపేదల కోసం ఆత్మగౌరవ పథకం. రాష్ట్రంలో పేదలకు సన్నబియ్యం తినే అవకాశాన్ని ప్రజా సర్కార్ కల్పించిందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఇదివరకు రేషన్ షాపులలో అందించిన దొడ్డు బియ్యంతో బ్లాక్ మార్కెట్ వ్యాపారులే లాభపడ్డారని చెప్పారు. కరీంనగర్ హౌసింగ్ బోర్డు కాలనీలో సన్నబియ్యం పంపిణీ ప్రారంభించారు మంత్రి పొన్నం. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సన్నబియ్యం పంపిణీ మేమైతే ఊహించలే. కొంతమంది పెద్దలకు మాత్రమే, పైసలు ఉన్నోళ్ళకు, ఆర్థికంగా ఉన్నోళ్ళు కొనుక్కొచ్చుకొని తింటే తప్ప దొరకనేటువంటి దొడ్డు బియ్యం డీలర్ల దగ్గర బలవంతంగా ఇస్తే కూడా తీసుకోని పరిస్థితి, డీలర్లు బలవంతంగా బదునామయ్యే పరిస్థితి. ఇవాళ వాళ్ళు కూడా అడిగి తీసుకుంటారు వాళ్ళను. నా బియ్యం ఏందని ఇంటికి వాడుకునే బియ్యం, తినే బియ్యం. ప్రభుత్వం అన్ని కార్యక్రమాలు మస్తు జరగవచ్చు. ఇవాళ ఈ కార్యక్రమం ద్వారా అందరికి ఉపయోగపడే కార్యక్రమం. జిల్లాలో సన్నబియ్యం పంపిణీ ప్రారంభించారు ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, అధికారులు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏనాడు పేదలకు సన్నబియ్యం ఇవ్వాలనే ఆలోచన చేయలేదని విమర్శించారు అధికార పార్టీ ఎమ్మెల్యేలు. కూలిపోయే ప్రాజెక్టుల మీద డబ్బు ఖర్చు చేసి కోట్ల రూపాయలు కొల్లగొట్టారని ఆరోపించారు. ఉగాది కానుకగా రాష్ట్రంలో అర్హులందరికీ రేషన్లో సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ దేశంలో ఎవరు చేయలే, మరి ఆయన మనం చేస్తాం, మనం ముందు పడతాం. మళ్ళా ₹2 కిలో బియ్యం ఇదే తెలంగాణలో మొదలైంది, ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి రాష్ట్రంలో మొదలైతే మళ్ళా సన్న బియ్యం కూడా ఇచ్చే కార్యక్రమం మళ్ళా ఇక్కడికి వెళ్ళే మన రాష్ట్రం నుంచి మొదలు కావడం ఇది నిజంగా గర్వకారణం అని చెప్తా ఉన్నా. సన్న బియ్యం తప్పనిసరిగా పేదవాడి కడుపు నింపే విధంగా, అప్పుడు గతంలో ఇంద్రమ్మ రాజ్యం ఉన్నప్పుడు కూడా ఏదైతే యాక్ట్ తెచ్చిండ్రో, ఆహారం పైన చట్టం చేసిండ్రో, ప్రతి పేదవాని కడుపు నింపాలనే ఉద్దేశంగా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అర్నిశలు తప్పిస్తూ పనిచేస్తుంది. సన్నబియ్యం పంపిణీతో ఆనందం వ్యక్తం చేశారు లబ్ధిదారులు. ప్రభుత్వం ఇచ్చిన సన్నబియ్యం చాలా బాగున్నాయన్నారు. గతంలో దొడ్డు బియ్యం తినలేక టిఫిన్లకే వాడేవాళ్లమన్నారు. సన్నబియ్యం ఇవ్వాలనే ఆలోచన చేసిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. డస్ట్ పార్టికల్స్ ఇట్లా ఉంటాయో అని అనుకున్నాము, కానీ తీసుకొచ్చి వండి టేస్ట్ చేసిన తర్వాత ఓకే, మనం కొనుక్కునే రేషన్ షాప్ బియ్యము మనం కొనుక్కునే బియ్యం లానే ఉన్నాయి కదా అని బాగున్నాయండి. థ్యాంక్ యూ సార్, సీఎం రేవంత్ రెడ్డి సార్, థ్యాంక్ యూ. రేవంత్ సర్కార్ ప్రజాపాలన అందిస్తోందన్నారు కాంగ్రెస్ నేతలు. పేదలకు సన్నబియ్యం అందిస్తున్నందుకు జిల్లాల్లో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేల ఫ్లెక్సీలకు పాలాభిషేకాలు చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. ఏ ప్రభుత్వాలు చేయలేదు సన్నబియ్యం. పేద ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ అహర్నిశలు కృషి చేస్తుంది. మన సోనియా గాంధీ గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ ప్రతి పేద ప్రజల వాళ్ళ బాగోగులు చూసుకోవడానికి వాళ్ళు, కాంగ్రెస్ అంటేనే పేద ప్రజల పార్టీ, పేద ప్రజల కోసం నిరంతరం కొట్లాడే పార్టీ. రాష్ట్ర వ్యాప్తంగా 91 లక్షల రేషన్ కార్డులకు గాను 2,85,00,000 మంది లబ్ధిదారులున్నారు. ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున సన్నబియ్యం ఇస్తోంది ప్రభుత్వం. ప్రతి నెల లబ్ధిదారులకు 1.7 లక్షల మెట్రిక్ టన్నుల సన్నబియ్యం అందనున్నాయి. ఇప్పటికే 4 నెలలకు సరిపడా 8 లక్షల మెట్రిక్ టన్నుల సన్నబియ్యాన్ని సిద్ధం చేశారు అధికారులు. ఏటా రాష్ట్రానికి 36 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరమవుతుండగా ఖరీఫ్లో 24 లక్షల మెట్రిక్ టన్నుల సన్నవడ్లను రైతుల నుంచి సేకరించింది. ప్రస్తుతం రబీలోనూ రైతుల నుంచి సన్నధాన్యం సేకరించేందుకు అన్ని చర్యలు చేపట్టింది రేవంత్ సర్కార్. కంచె గచ్చిబౌలి భూముల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని మంత్రులకు సూచించారు సీఎం రేవంత్. హెచ్సీయూ భూములు ఇంచు కూడా తీసుకోవట్లేదన్న వాస్తవాన్ని ప్రజలకు తెలియచేయాలని చెప్పారు. 400 ఎకరాల ప్రజల భూమిని కోర్టుల ద్వారా సాధిస్తే బీఆర్ఎస్ కడుపు మంటతో విద్యార్థుల్ని రెచ్చగొడుతోందని ఫైర్ అయ్యారు మంత్రులు. మరోవైపు ఢిల్లీ వెళ్లిన సీఎం రేపు జంతర్ మంతర్ దగ్గర తలపెట్టిన బీసీ ధర్నాకు హాజరు కానున్నారు.
ఢిల్లీ వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి. రేపు జంతర్ మంతర్ దగ్గర తలపెట్టిన బీసీ మహాధర్నాలో పాల్గొననున్నారు. ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న మంత్రులు బీసీ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో చేర్చేలా పార్లమెంట్లో బిల్లు తీసుకురావాలని కోరారు. జంతర్ మంతర్ దగ్గర ధర్నాకు అన్ని పార్టీలను ఆహ్వానించారు. రేపటి సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా పాల్గొనే ఛాన్స్ కనిపిస్తోంది. కంచగచ్చిబౌలి భూములపై రాజకీయ వివాదం కొనసాగుతుండటంతో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో అందుబాటులో ఉన్న మంత్రులతో భేటీ అయ్యారు. ప్రజలకు తప్పుడు సమాచారాన్ని చేరవేస్తున్నారని, 2004లోనే ఆ భూములను అప్పటి ఉమ్మడి సర్కారుకు బదలాయించిన విషయాన్ని ప్రజలకు తెలియచేయాలని సూచించారు. హెచ్సియు భూములు ఒక్క అంగుళం కూడా ప్రభుత్వం తీసుకోవడం లేదని సీఎం స్పష్టం చేశారు. జనవరి 13, 2004లో హెచ్సియుకి చెందిన 400 ఎకరాల భూమిని ఆనాటి ఉమ్మడి ప్రభుత్వానికి యూనివర్సిటీ అప్పగించిందని, దానికి బదులుగా 397 ఎకరాలు వేరే సర్వే నంబర్లో వర్సిటీకి ఆనాటి టీడీపీ సర్కార్ కేటాయించిందని స్పష్టం చేశారు భట్టి విక్రమార్క. వర్సిటీ భూములను ఇంచు కూడా ప్రభుత్వం తీసుకోవడం లేదని స్పష్టం చేశారు. వేల కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని మేము కాపాడి కొద్దిమంది కుట్రపూరితమైనటువంటి వ్యక్తుల చేతుల్లో పోకుండా రాష్ట్ర ప్రజలకి ప్రభుత్వానికి చెందేటట్టుగా చేసి దీన్ని ఈ రోజు కాపాడితే కొద్దిమంది కుట్రదారులు రాజకీయపరమైన కుట్రతో ఇవాళ పెద్ద ఎత్తున యూనివర్సిటీ యూనివర్సిటీ భూములు ఇది వాస్తవాలు చెప్పాలి, ఇది యూనివర్సిటీ భూములు కాదు, ఇది యూనివర్సిటీకి సంబంధించి ఇంచి భూమిని కూడా మేము ముట్టుకోము. 400 ఎకరాల ప్రభుత్వ భూముల్లో రాక్స్, లేక్స్ ఉన్నా కాపాడుతామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. అభివృద్ధిని అడ్డుకోవాలని అన్ని పార్టీలు చూస్తున్నాయని ఆరోపించారు. విద్యార్థులను రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు శ్రీధర్ బాబు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన ఆస్తి గాని 1 ఇంచు భూమి గాని ప్రభుత్వం తీసుకోలేదు, ఇది స్పష్టం. ఈ రోజు కొంతమంది వ్యక్తులు, కొన్ని పార్టీలకు అఫిలియేషన్ తో సంబంధం ఉన్న సంఘాలు తప్పుడు సమాచారాన్ని ప్రజలు చేరవేసే దిశలో తప్పు పట్టిస్తూ ప్రభుత్వం మేము చేపట్టాల్సిన చట్టబద్ధ బాధ్యతలను అడ్డుకోవాలని, చేయనీయక ఉండాలని అడ్డు తగులుతా ఉన్నారు. 400 ఎకరాల ప్రజల భూములను ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. చీకటి ఒప్పందంలో భాగంగా ఆ భూములను అక్రమంగా కట్టబెట్టే ప్రయత్నం జరిగిందని చెప్పారు. 20 ఏళ్ల తర్వాత తాము కేసు గెలిస్తే ఓర్వలేక దుష్ప్రచారాలు చేస్తున్నారన్నారు పొంగులేటి. ఏదైతే ఈ రోజు ఎన్విరాన్మెంటల్ గురించి అక్కడ లేళ్లున్నాయి, సింహాలున్నాయి, అనేక జంతువులు ఉన్నాయని చెప్పే ఎన్విరాన్మెంటల్ గా చాలా ప్రమాదం ఉందని చెప్పిన ఆ ప్రబుద్ధులు, ఆ ఫెవికాల్ బంధం ఉన్న 2 పార్టీలు ఏనాడైనా అంత హైరేజ్ బిల్డింగ్ వారి టైంలో పర్మిషన్ ఇస్తే అక్కడ ఎన్విరాన్మెంటల్ గా ప్రమాదం జరుగుతుంది అన్నది ఆనాడు పర్మిషన్ ఇచ్చేటప్పుడు కొంచెమైనా వారికి ఆలోచన వచ్చిందా? నాగర్ కర్నూలు జిల్లా ఉర్కొండ, హైదరాబాద్ లైంగిక దాడుల ఘటనలపై సీరియస్ అయ్యారు మంత్రి సీతక్క. విమెన్ సేఫ్టీ వింగ్ డీజీ శిఖా గోయల్, హైదరాబాద్ రాచకొండ పోలీస్ కమిషనర్లు, మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ కాంతి వెస్లీలతో ఫోన్లో మాట్లాడారు. కేసు పురోగతి వివరాలు, బాధితుల ఆరోగ్య పరిస్థితులను మంత్రి సీతక్కకు వివరించారు అధికారులు. బాధితులకు అన్ని రకాల సాయం చేయడంతో పాటు నిందితులకు కఠినంగా శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు సీతక్క. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర కంచగచ్చిబౌలి భూములపై వివాదం కొనసాగుతోంది. ఆ భూమి ప్రభుత్వానిదేనని తేల్చి చెప్తోంది సర్కార్. తమ యూనివర్సిటీకి చెందిన భూమినే సర్కార్ లాక్కుంటోందని ఆందోళన చేస్తున్నారు స్టూడెంట్స్. హెచ్సియు దగ్గరున్న 400 ఎకరాలను రక్షించాలని పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ చేస్తున్నారు విద్యార్థులు. హెచ్సియు దగ్గర పలువురు విద్యార్థులను అరెస్ట్ చేశారు పోలీసులు. స్టూడెంట్స్ ను ప్రతిపక్షాలు రెచ్చగొడుతున్నాయని ఫైర్ అయ్యారు రాష్ట్ర మంత్రులు. కంచె గచ్చిబౌలి భూములపై హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర వివాదం కొనసాగుతోంది. ఆ భూములు పరీక్షించాలంటూ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు విద్యార్థులు. హెచ్సియు మెయిన్ గేట్ దగ్గరకు చేరుకుని నిరసన తెలిపారు. మరోవైపు యూనివర్సిటీ లోపలికి వెళ్లేందుకు బీజేవైఎం, ఏబీవీపీ వామపక్షాల నేతలు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని పలు స్టేషన్లకు తరలించారు పోలీసులు. హెచ్సియు భూములపై బీజేపీ, బీఆర్ఎస్లు లేని ప్రేమను చూపిస్తున్నాయన్నారు ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్. మై హోం విహంగకు 25 ఎకరాలు అప్పగించినప్పుడు కేటీఆర్ కు పర్యావరణం గుర్తుకు రాలేదా అన్నారు. హైదరాబాద్ మై హోం విహంగ దగ్గర విద్యార్థులతో ఆందోళన చేపట్టారు ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్.
బీజేపీ బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు విద్యార్థి నేతలు. హైరైజ్ బిల్డింగ్ కి పర్మిషన్ ఇచ్చినప్పుడు ఆ వ్యక్తికి ఆ సంబంధించిన అపార్ట్మెంట్ కట్టనీకి పర్మిషన్ తో పాటు రోడ్డు ఫెసిలిటీ లేకపోతే కేవలము మై హోమ్ కోసము ఈరోజు 100 ఫీట్ రోడ్డుని కూడా మీరేసిన మాట వాస్తవమా కాదా? మరి 25 ఎకరాలు ప్రైవేట్ డిస్ప్యూట్ లో ఉన్నప్పుడు ఆ పంచాయతీని కల్వకుంట్ల తారక రామారావు తెంపి మై హోమ్ రామేశ్వరరావుకి కట్టబెట్టినప్పుడు ఆ రోజు ఇదే కిషన్ రెడ్డికి బండి సంజయ్కి ఏదైతే మూటలు ముట్టలేదా? ఓవైపు కంచగచ్చిబౌలిలో 400 ఎకరాల భూములు తమవేనని ప్రభుత్వం చెబుతుంది. 400 ఎకరాలపై 2004లో ప్రభుత్వం హెచ్సియు మధ్య ఒప్పందం కుదిరింది. వర్సిటీ ప్రభుత్వం మధ్య పరస్పర అవసరాల కోసం భూమార్పిడి అగ్రిమెంట్ జరిగింది. కంచగచ్చిబౌలిలోని 534.28 ఎకరాలను సర్కారుకు బదిలీ చేసింది హెచ్సియు. దీనికి బదులుగా గోపన్పల్లిలోని 397.16 ఎకరాల భూమి హెచ్సియుకు కేటాయింపులు జరిగాయి. గోపన్పల్లి సర్వే నంబర్ 36-37లోని భూములు హెచ్సియుకు బదలాయించింది ప్రభుత్వం. 2004 జనవరి 31న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సర్కార్ మధ్య భూ బదలాయింపుపై ఒప్పంద సంతకాలు జరిగాయి. సర్కార్ కేటాయించిన గోపన్పల్లి భూముల్లో నిర్మాణాలు చేసింది హెచ్సియు. అయితే హెచ్సియు ఇచ్చిన భూముల్లో 400 ఎకరాలను ఐఎంజీకి కేటాయించిన అప్పటి టీడీపీ సర్కార్ మిగతా 134 ఎకరాలను ఏపీఎన్జీఓ, టీఎన్జీఓకు కేటాయించాయి ప్రభుత్వాలు. 400 ఎకరాల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదు ఐఎంజీ సంస్థ. 2006లో ఐఎంజీ సంస్థకు కేటాయించిన భూములు రద్దు చేసింది కాంగ్రెస్ సర్కార్. 2006లో 400 ఎకరాలను తిరిగి స్వాధీనం చేసుకుంది. కంచగచ్చిబౌలి భూముల వ్యవహారంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. కంచగచ్చిబౌలి ల్యాండ్స్ ను జాతీయ ఉద్యానవనంగా ప్రకటించాలంటూ వట ఫౌండేషన్ హైకోర్టులో పిల్ ఫైల్ చేసింది. అత్యవసర పిటిషన్గా స్వీకరించాలని పిటిషన్దారు న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. స్వచ్ఛంద సంస్థ పిటిషన్ను రేపు విచారించనుంది హైకోర్టు. చిలీని అంటార్కిటికా గేట్వేగా భారత్ చూస్తోందన్నారు ప్రధాని మోదీ. వాణిజ్యం, ఖనిజాలు, సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాల్లో కలిసి పనిచేస్తామన్నారు. వక్ఫ్ సవరణ బిల్లుపై సమగ్ర చర్చలకు ప్రభుత్వం సిద్దమన్నారు కేంద్ర మంత్రి రిజిజు. బీఏసీ మీటింగ్లో ప్రతిపక్షాల అభిప్రాయాలను కేంద్రం పట్టించుకోలేదన్నారు కూటమి ఎంపీలు. లాటిన్ అమెరికా ప్రాంతంలో భారత్కు చిలీ ముఖ్యమైన మిత్రదేశమన్నారు ప్రధాని మోదీ. ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో చిలీ అధ్యక్షుడు గాబ్రియెల్ బోరిక్తో ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య పలు అంశాలపై అవగాహన ఒప్పందాలు కుదిరాయి. వాణిజ్యం, పెట్టుబడుల వృద్ధికి ఉమ్మడి ప్రణాళిక సిద్ధం చేస్తామన్నారు. అరుదైన ఖనిజాల అన్వేషణలో కలిసి పనిచేస్తామన్నారు మోదీ. आज की चर्चाओं में हमने आने वाले दशक में सहयोग बढ़ाने के लिए कई नए इनिशिएटिव की पहचान की. आपसी व्यापार और निवेश में वृद्धि का हम स्वागत करते हैं. हम सहमत हैं कि इसमें और अधिक सहयोग का अनटैप पोटेंशियल भी है. వక్ఫ్ సవరణ బిల్లుపై సమగ్ర చర్చలకు కేంద్రం సిద్దమన్నారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. రేపు ప్రశ్నోత్తరాల సమయం తర్వాత బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నట్టు చెప్పారు. బిల్లుపై చర్చకు సభ టైం పొడిగించాలని భావిస్తే ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. పార్లమెంట్లో ప్రతి రాజకీయ పార్టీకి తమ అభిప్రాయం చెప్పే హక్కు ఉందన్నారు. ఏ రాజకీయ పార్టీ వైఖరి ఏంటో దేశం మొత్తం వినాలని అనుకుంటోందన్నారు రిజిజు. I had proposed before the committee that tomorrow on 2nd April we are bringing the Waqf Amendment Bill, and for that we have to allocate time for discussion. Opposition parties wanted 12 hours, so finally there was an agreement that the total time to be allocated for discussion on Waqf Amendment Bill would be 8 hours, extendable after taking the sense of the House. వక్ఫ్ సవరణ బిల్లుపై బీఏసీ మీటింగ్లో ప్రతిపక్షాల అభిప్రాయాలను కేంద్రం వినలేదన్నారు కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్. బీజేపీ తన ఎజెండాను బలవంతంగా అమలు చేయాలని చూస్తోందన్నారు. మణిపూర్ వక్ఫ్ చట్టం, ఓటరు ఐడీతో ఆధార్ అనుసంధానంపై చర్చకు ప్రాముఖ్యత ఇవ్వడం లేదన్నారు. అందుకే బీఏసీ మీటింగ్ నుంచి వాకౌట్ చేసినట్టు తెలిపారు గౌరవ్ గొగోయ్. So completely this house is has become subservient
to the government. The house of the people has become subservient to the government. The whims of the political masters can be seen in the BAC meeting. The space is not given to opposition. और इस प्रकार से आज हमने पहली बार कोई विकल्प नहीं देखते हुए विदाउट एनी अदर ऑप्शन वी हैव टू वॉक आउट. వక్ఫ్ సవరణ బిల్లుతో ముస్లింలకు మేలు జరుగుతుందన్నారు బీజేపీ ఎంపీ జేపీసీ చైర్మన్ జగదాంబికా పాల్. కాంగ్రెస్, ఎస్పీ, టీఎంసీతో సహా ప్రతిపక్షాలు ముస్లింలను ఓటు బ్యాంకుగా చూస్తున్నాయని విమర్శించారు. పార్లమెంట్లో వక్ఫ్ సవరణ బిల్లు ఖచ్చితంగా ఆమోదం పొందుతుందన్నారు జగదాంబికా పాల్. वक्फ के लिए सरकार साफ कह रही कि हम एक बेहतर और ट्रांसपेरेंट कानून लाके जो वाकिफ की मंशा है कि वक्फ का आमदनी का फायदा गरीब को, पसमानदा को, खवातीन को, बच्चों को या महिलाओं को मिले, जिसका फायदा नहीं मिल रहा. शिकायतें क्या रही. तो अब इसके बावजूद भी ये कहीं न कहीं पूरे देशव्यापी एक आंदोलन किया जा रहा है. उसी तरह से जैसे सीए पे हुआ, 3 तलाक पे हुआ, आर्टिकल 370, 35A पे हुआ. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు రాజ్యాంగ వ్యతిరేకమన్నారు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ. ఈ బిల్లుకు టీడీపీ లాంటి ఎన్డీఏ మిత్రపక్షాలు ఎందుకు మద్దతు ఇస్తున్నాయో తెలియడం లేదన్నారు. రాజ్యాంగ వ్యతిరేకమైన బిల్లును పార్లమెంట్లో అన్ని పార్టీలు వ్యతిరేకించాలన్నారు ఓవైసీ. ये वक्फ बिल अनकॉन्स्टिट्यूशनल है. ये वक्फ बिल आर्टिकल 14, आर्टिकल 25, 26, 29 का ग्रेव वायलेशन है. ये वक्फ बिल नहीं है बल्कि ये वक्फ बर्बाद बिल है ये. और अगर चंद्रबाबू नायडू, नीतीश कुमार, चिराग पासवान, जयंत चौधरी इसकी तायीद करेंगे. రేపు పార్లమెంటుకు వక్ఫ్ సవరణ బిల్లు రానుండడంతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కీలక ఆదేశాలు జారీ చేశాయి. ఆయా పార్టీల ఎంపీలు ఉభయ సభలకు తప్పకుండా హాజరు కావాలని విప్ జారీ చేశాయి. పార్లమెంటుకు రాని సభ్యులపై కఠిన చర్యలుంటాయని తెలిపాయి. రెండు రోజులుగా కొనసాగిన హెచ్సీఏ, ఎస్ఆర్హెచ్ మధ్య వివాదానికి మొత్తానికి శుభం కార్డు పడింది. ఎస్ఆర్హెచ్ సహకరిస్తామని హెచ్సీఏ తెలిపింది. కానీ ఈ వివాదం సీఎం రేవంత్ వరకు వెళ్లడంతో ప్రభుత్వం విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించింది. దీంతో వారి సమగ్రంగా విచారణ జరుపుతున్నారు. కానీ తమ మధ్య వివాదం లేదని ఇరు వర్గాలు ప్రకటించడంతో విజిలెన్స్ విచారణ ప్రశ్నార్థకమైంది. హెచ్సీఏ, ఎస్ఆర్హెచ్ మధ్య వివాదం ముగిసింది. బీసీసీఐ, ఎస్ఆర్హెచ్, హెచ్సీఏ ట్రైపార్టీ ఒప్పందం మేరకు పనిచేసేందుకు ఇరు వర్గాలు అంగీకరించాయి. పాత ఒప్పందం ప్రకారం స్టేడియం సామర్థ్యంలో 10% కాంప్లిమెంటరీ పాసులు కేటాయింపునకు నిర్ణయించారు. ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్లు విజయవంతం చేసేందుకు ఎస్ఆర్హెచ్ కు సహకరిస్తామని హెచ్సీఏ ప్రతినిధులు ప్రకటించారు. ఇక్కడితో ఈ వివాదం ముగిశాయని ఇరు వర్గాలు జాయింట్ ప్రకటన చేశారు. అంతకుముందు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు సన్ రైజర్స్ హైదరాబాద్ మెయిల్ పంపింది. సమస్యను పరిష్కరించుకుందామని సూచించింది. టికెట్ల విషయంలో హెచ్సీఏ తమను బెదిరించిందని ఎస్ఆర్హెచ్ ఆరోపించడంతో తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ విషయంపై సీఎం సైతం స్పందించారు. విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. దీంతో విజిలెన్స్ అధికారులు విచారణ చేసి చివరికి ఇవాళ ఇరు వర్గాల సమావేశమై జాయింట్ స్టేట్మెంట్ ఇచ్చారు. హెచ్సీఏ, ఎస్ఆర్హెచ్ మధ్య టికెట్ల వివాదంపై విజిలెన్స్ అధికారుల విచారణ కొనసాగుతోంది. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో విజిలెన్స్ అధికారుల విచారణ జరిపారు. ఎస్ఆర్హెచ్, హెచ్సీఏ మధ్య జరిగిన ఈమెయిల్స్ ని చెక్ చేశారు. ఐపీఎల్ కు ముందు ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో తీసుకున్న నిర్ణయాలపై విచారించారు అధికారులు. గత 2 సంవత్సరాలుగా హెచ్సీఏ చేపట్టిన రెన్యువేషన్స్, వాటికి సంబంధించిన లెక్కలను పరిశీలించారు అధికారులు. ఎస్ఆర్హెచ్, హెచ్సీఏ మధ్య ఐపీఎల్ కు ముందు జరిగిన ఒప్పందాలకు సంబంధించి రికార్డ్స్ ను పరిశీలించారు. హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు తమ సిబ్బందిపై బ్లాక్ మెయిల్, బెదిరింపులకు పాల్పడుతున్నారని సన్ రైజర్స్ ఆరోపించడంతో ఇది వివాదాస్పదమైంది. చర్చలు సఫలం కావడంతో ఇక ఐపీఎల్ సక్సెస్ పై దృష్టి పెట్టారు ఇరు వర్గాల ప్రతినిధులు. That's all for now.